స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము పచ్చి మొక్కజొన్న ఆలుగడ్డ కట్లెట్ చేసుకుందాము. పచ్చి మొక్కజొన్న ఆలుగడ్డ కట్లెట్కి ఏమేమి కావాలో చూసేద్దామా. పచ్చి మొక్కజొన్న కంకులు, ఆలుగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్టు, బియ్యం పిండి, జీలకర్ర, సాల్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. పచ్చి మొక్కజొన్న ఆలుగడ్డ కట్లెట్కు నేనైతే ఆలుగడ్డ అయితే బాగా మెత్తగా ఉడకబెట్టుకొని ఇలా స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు జీలకర్ర, మొక్కజొన్న, పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చగా మిక్సీకి పట్టుకున్నాను. చూడండి, మెత్తగా కాకుండా. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులో ఒక 3 స్పూన్ల బియ్యం పిండి వేసుకుందాము. 3 స్పూన్ల బియ్యం పిండి వేసుకున్నాం కదా. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. బాగా ఇప్పుడు కట్లెట్కు మెత్తగా ఇలా మిక్స్ చేసుకుందాం అన్నీ. చూడండి, బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుందాము మిక్సీ గిన్నెలో వేసుకొని. ఇప్పుడు మనం ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చి మొక్కజొన్న ఆలుగడ్డ కట్లెట్కి మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనము కట్లెట్ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని అందులో వేసుకుందాము. చూడండి, పెనం హీట్ ఎక్కింది. నేనైతే మొక్కజొన్న ఆకు తీసుకున్నాను, ఈజీగా వస్తాయని ప్రెస్ చేయడానికి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చిన్నపిల్లలు మొక్కజొన్నలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు. ఈవినింగ్ స్నాక్గా కట్లెట్ను మనము రెండో సైడు తిప్పుకుందాము. చూడండి, రెండో సైడు కన్నా ఎర్రగా కాలనిద్దాము. రెండో వైపు కన్నా బాగా కాలినాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకున్నాము. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న ఆలుగడ్డ కట్లెట్లు అయితే రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మొక్కజొన్న ఆలుగడ్డ కట్లెట్లు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి,
ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయి ఈ టీ టైంలో. అలాగే ఈ కట్లెట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎలా వచ్చాయి అన్నది.